ఇసుక తరలింపు వల్ల సాగు తాగునీటి ఇబ్బందులకు ఈ ప్రాంత ప్రజలు గురవుతారని, ఇప్పటికైనా అధికారులు ఇసుక క్వారీని రద్దు చేయకపోవడం శోచనీయమన్నారు బీఆర్ఎస్ నేత అనుమాల బాపురావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో ఇసుక క్వారీని రద్దు చేసి మానేరువాగు నుండి ఇసుక తవ్వకాలను చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు శిబిరం వద్దే వంటవార్పు చేసి నిరసన తెలుపుతున్నారు. వీరి దీక్షలకు అనుమాల బాపురావు సంఘీభావం తెలిపారు. మండుటెండలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ప్రాంత సహజ వనరులను తరలించవద్దంటూ పట్టు వదలని విక్రమార్కుల్లాగా దీక్షలో పాల్గొంటున్నారు గట్టేపల్లి అఖిలపక్ష నేతలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తరలింపు వల్ల ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు సాగు తాగునీటికి ఇబ్బందులకు గురవుతారని సమగ్ర విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపి ఇసుక క్వారీని రద్దు చేయాలని గట్టేపల్లి అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారు. రోజులు గడవడం జరిగింది. ఇంకా కూడా అధికారుల చలనం లేదంటే శోచనీయం. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం కాలం అనేది వర్షాలు తక్కువ పడ్డాయనే ఆలోచనతోటి ఇప్పటికే వాగులలో ఎన్నో బోర్లు దించే పరిస్థితి వచ్చింది. ఈ మీటర్ల కొద్దీ లోతు ఇసుక తీస్తే రేపు ఫ్యూచర్లో అడుగంటిపోయి చుక్క నీరు దొరికే పరిస్థితి అయితే లేకుండా పోయే పరిస్థితి ఉంది. కనుక ఈ సుల్తానాబాదు, గట్టెపల్లి ఈ 2 గ్రామాలకు కూడా పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ గట్టెపల్లి ఈ రీచ్ ద్వారా ఇక్కడికి ఆధారపడి ఉన్నది. సుల్తానాబాద్ మొత్తం కూడా గట్టెపల్లి వాగు మీదనే 80% సుల్తానాబాద్ నీరు తాగడాలంటే ఆ గట్టెపల్లి వాగు ద్వారానే. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎప్పుడైతే ఆగిపోయేంత వరకు కూడా ఉద్యమం ఆపేది లేదు. అది ఎక్కడి వరకైనా ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇసుక టెండర్లను రద్దు ఎందుకు చేయడం లేదు? దయచేసి గట్టెపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మండు టెండర్లో ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా అయితలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎంత ఎండలో మేము ఎంత కష్టపడుతున్నామంటే మా గ్రామ ప్రజల కోసం, మా కోసమే కాకుండా రైతుల కొరకు, అదేవిధంగా సుల్తానాబాద్ పట్టణానికి తాగునీటికి ఎంతో ఇబ్బంది అవుతున్న సందర్భంలో మేము ఇంత కష్టపడి చేస్తూ ఉంటే నిరాహార దీక్షలు, అధికారులు ఈ ఒక్క రోజుకైనా మమ్మల్ని పరామర్శించిన రోజు లేదంటే మేము ఎంత మనోవేదనకు గురవుతున్నామో అధికారులు అర్థం చేసుకోవాలని. ఒక్క అధికారి కూడా వీడికి రావడం లేదు. కనీసానికి ఆ ఫీల్డ్ ఎంక్వైరీ అన్న మాట కూడా అర్థం లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చి అధికారులు మాకు విన్నవించిన తీరును కూడా వాళ్ళు ఆ ప్రజెంటేషన్ కూడా ఇక్కడికి వెళ్ళి క్వారీ ఎంక్వైరీ చేసి, ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఎంత లోతు తీసిండ్రు, నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తా అన్నారు. 18 రోజులు గడిచినా కానీ వారు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఈ సందర్భంగా అఖిలపక్షం తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. అధికారులు ఇకనైనా స్పందించి వెంటనే ఈ ఇసుక క్వారీలను బంద్ చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. కలెక్టర్ గారికి మా గ్రామ ప్రజలందరి తరపున, అఖిలపక్షం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వెంటనే ఈ క్వారీలను బంద్ చేయాలని. నీళ్ళకు కరువు వచ్చేటట్టు చేసినందుకు ఈ అధికారులు వెంటనే సస్పెండ్ చేసి ఈ కలెక్టర్ గారు వేరే ఒక నిజాయితీ గల ఆఫీసర్ను వేసి మళ్ళా ఎంక్వైరీ చేసి ఈ గట్టెపల్లి గ్రామానికి న్యాయం చేయాలని చేకూరుస్తూ, అలాగే ఈ గవర్నమెంట్ సుత నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం చలనం లేకుండా గవర్నమెంట్ సుత ఈరోజు ఇన్ని రోజులు దీక్ష చేసినా పట్టించుకోలేకపోవడం చాలా సిగ్గుసేటు. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉర్రూతలు లేపుతాం. కార్యక్రమాలు చేయాలి. లేని పక్షంలో ఈ ఉష్క పోతుంది. కాబట్టి మనం
మీతోనే సాధ్యం. ఎందుకంటే ఇంతకుముందు సుధా మనం పోరాడి సాధించుకున్నాం నీళ్లు పోయినప్పుడు. అదేవిధంగా ఇది మీతోనే సాధ్యం కాబట్టి మీరు సుధా ఈ నిరాహార దీక్షల్లో పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఈ మహిళా సోదరులు దయచేసి మీరు పాల్గొవాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం వరి పంట పొలాలను హార్వెస్టింగ్ చేసే యంత్రాలను మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు మొక్కజొన్న పంటను కూడా ఈజీగా హార్వెస్టింగ్ చేసి రైతులకు పని భారాన్ని తగ్గించి సమయాన్ని ఆదా చేసి కొత్త పుంతలు తొక్కుతున్నారు అన్నదాతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ హార్వెస్టర్ యజమాని షుగ్లాంపల్లిలో మొక్కజొన్న పంటను హార్వెస్టింగ్ చేస్తున్న దృశ్యాలను సిటీ న్యూస్ చిత్రీకరించింది. గతంలో ఇది వరకు వరి పంట పొలాలను మాత్రమే హార్వెస్టింగ్ చేసే విజువల్స్ను మనం చూసాం. కానీ ఇప్పుడు మొక్కజొన్న పంటను హార్వెస్టింగ్ చేయడం పట్ల ఈ ప్రాంత రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎకరాకు 5,000 రూపాయలు అద్దె తీసుకుంటున్నారు. అయితే ఈ మండు వేసవిలో కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ హార్వెస్టింగ్ మిషన్తో పని భారం తగ్గడమే కాకుండా డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి వచ్చే పొలాలే చూసినాం కానీ మిషన్లే చూసినాం. కానీ ఇప్పుడు రైతులకు మొక్కలు వేయడానికి ఒక మిషన్ తయారు చేశారు. చాలా రైతులకు ఉపయోగపడుతుంది. ఎకరానికి 5,000 తీసుకుంటారు. గంట లోపల ఒక ఎకరం వస్తుంది. ఈ రైతులకు ఎంతో లాభం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది రైతులకు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని వచ్చే అకాడమిక్ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపాలని కోరారు హెచ్ఎం మంజుల హరికృష్ణ. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజుల హరికృష్ణ ఆధ్వర్యంలో మెగా ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కష్టపడి చదివి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని హెచ్ఎం హరికృష్ణ అన్నారు. ఈర్ల సుజాత दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि क्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. Bhadradi Kottagudem. The smallest district is Hyderabad. 1 lakh tools of the sun, and they had to read Venus. A tiger tried to attack them, but the tiger was free from class. That into Narayana. Kabola inti kada kamuda talata parsolanta vachi adukuntarata adabodama baba sudamodama manam adabodama baba sudamodama kabola inti kada are kamuda talata. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అనేక
విభిన్న కార్యక్రమాలతో నిర్వహింపబడుతున్న మన మండలంలో పాఠశాల ఎంబీపీఎస్ గంగాన పాఠశాల మన విద్యార్థులను ఈరోజు వాళ్ళ యొక్క కార్యక్రమాలను చూడండి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి, బయటి పాఠశాలలతో పోల్చండి. నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి మీరు మన గ్రామంలోని అందరికీ తెలియజేసి, తల్లిదండ్రుల విద్యార్థులకు తెలియజేసి అందరి విద్యార్థులు కూడా మన పాఠశాలలో చేర్చే విధంగా, ముఖ్యంగా మన మహిళా సంఘాల అధ్యక్షురాళ్ళు చొరవ తీసుకొని తప్పకుండా అందరి విద్యార్థులను మనం ఇందులో జాయిన్ చేసినట్టు కృషి చేయాలనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే. మన ఈ పాఠశాల మీది, మన గ్రామంది, మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇలా ప్రైవేటు పాఠశాలకు వేల రూపాయలు వెచ్చించి విద్యార్థులు పంపించడం జరుగుతూ ఉంది. ఒకసారి 2-3 సందర్భాలలో మేము తెలియజేసినాం. అక్కడికి వెళ్ళిన పాఠశాల విద్యార్థులకు మన పాఠశాల విద్యార్థులకు చిన్నగా పోటీలాగా చేయడం జరిగింది. అక్కడి పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు ఎక్కడున్నారు, మన పాఠశాల విద్యార్థులు ఎక్కడున్నారో ఒకసారి మీరు తెలుసుకోగలని మరొకసారి మీకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాల నుంచి గురుకుల ఎంపిక కాబడుతూనే ఉంటారు. ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా మీరు అడగాల్సిన కోరిక ఏంటిదంటే, మన ఊర్లోని పాఠశాలకు మన పిల్లల్ని మనం పంపాలి. మండలంలోనే కాదు, జిల్లాలోనే ఒక రోల్ మోడల్. మీరు కూడా మహిళా సంఘ అధ్యక్షురాలు, మీకు ఒక పేరు ఉంటుంది, అరే ఇక్కడ వీళ్ళే చేసిరట ఈ కార్యక్రమం, 100 మందిని మహిళా సంఘం వాళ్ళే తీసుకొచ్చిరు, వివో అధ్యక్షురాలే అనే పేరు మీకు కూడా ఉంటుంది. ప్రైవేట్కి పంపించకుండా 5 సంవత్సరాల వరకు అంగన్వాడీలకే పంపించండి. ఎందుకంటే 90% మెదడు 5 సంవత్సరాల లోపు పెరుగుతుంది, 10% మాత్రమే 5 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది. మీరు ఒక్కటి గుర్తుంచుకొని మేమేమి ఇక్కడ చెప్తలేము అని మీరు అనుకోకండి. మీరు వచ్చి చూడండి ఏం చెప్తున్నామని. మాకు నెలకు ఏమేమి చెప్పాలో అన్నీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఏవైనా కూడా మాకు నెలలో ఏం చెప్పాలి, ఎన్ని చెప్పాలి, వారానికి ఎన్ని చెప్పాలి, రోజు ఏం చెప్పాలి అన్నీ మాకు ఒక టైం టేబుల్ ప్రకారం ఉంటాయి. మీకు రిక్వెస్ట్గా చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరూ అంగన్వాడీకి 5 సంవత్సరాల వరకు తప్పకుండా పంపించండి.